వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా పిల్లలకు భోగి రోజు భోగి పండ్ల సెలబ్రేషన్స్ ఎలా చేశామని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే భోగి రోజు మీరు కూడా మీ పిల్లలకు ఎట్లా సెలబ్రేట్ చేశారు, అసలు మీ పిల్లలకు భోగి పండ్లు పోసారా లేదా అనేది నాతో కామెంట్లో అయితే షేర్ చేయండి. అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం కదా, మా హైడ్రా చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో. మా కన్నయ్య ఏమో చాలా సైలెంట్గా కూర్చున్నాడు. ఇక్కడైతే నేనైతే భోగి పండ్లు అయితే కలుపుతున్నాను. భోగి పండ్లు అంటే రేగి పండ్లు కదా, రేగి పండ్లు ఇంకా చాక్లెట్స్, ఇంకా అలాగే చెరుకు ముక్కలు, అక్షంతలు, పువ్వులు, చాక్లెట్స్ ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను నేను ఒకేసారి. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు వాళ్ళకున్న నరదిష్టి కానీ ఎట్లాంటి దిష్టులైనా సరే అన్నీ పోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నంత స్థాయిలో ఉంటారని చెప్పేసి భోగి పండ్లు అయితే పోస్తారు కదా. నేనైతే మా పిల్లలకు చిన్నప్పటి నుంచి అంటే మా హైడ్రా 3 months ఉన్నప్పటి నుంచి అయితే భోగి పండ్లు పోయడం అయితే స్టార్ట్ చేశాను. అందులో నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మా హైడ్రా 3 months ఉన్నప్పుడు మా తాతతోనైతే భోగి పండ్లు పోయించినాం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. ఇప్పుడు మా తాత లేడు కానీ అప్పుడు పోయించుకున్న అన్న సంతోషం అయితే నాకు చాలా ఎప్పటికీ అదొక మెమరీ లాగా గుర్తుంటుంది కదా. నేనైతే అప్పటి నుంచి అయితే ఎవ్రీ ఇయర్ భోగి పండ్లు అయితే కంపల్సరీ పోయించుకునేదాన్ని. ఒక్క ఇయర్ మాత్రం అక్కడ మా పుట్టింట్లో కుదరలేదు. అప్పుడు ఇక్కడనే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లోనే మేమైతే ఇక్కడ కూడా భోగి పండ్ల సెలబ్రేషన్స్ బాగానే చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్స్వి వీడియోస్ అండ్ ఫొటోస్ తీయించుకొని వాటిని భద్రంగా దాపెట్టుకొని ఒక మెమరీ లాగా గుర్తుంచుకోవడం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఏంటంటే భోగి పండ్ల రోజు భోగి పండ్లు అయితే ఫస్ట్ కృష్ణునికి ఫోటో కానీ విగ్రహం కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఫస్ట్ అక్కడ పోసిన తర్వాత నెక్స్ట్ అయితే మన పిల్లలకైతే భోగి పండ్లు అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పెద్దగా నాకు కూడా అంతగా తెలియదు. ఫస్ట్ మా పాపకు పోసినప్పుడు ఓన్లీ రేగి పండ్లు ఒక్కటే పోసా. రేగి పండ్లు ఇంకా ఫ్లవర్స్ నాకు తెలియక ఒక్కొక్కటి నేర్చుకుంటూ తెలుసుకుంటూ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా కొంతమందికి అయితే రాదు ఎందుకులే అని చెప్పేసి చాలామంది వదిలేస్తారు. కానీ భోగి పండ్లు పోయడం అనేది చాలా అంటే చాలా మంచిది. మన పిల్లలకున్న దిష్టి అంతా పోతుంది కదా, వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి వాళ్ళు బాగుంటారని చెప్పేసి భోగి పండ్లు పోస్తారు కదా. ఖచ్చితంగా పోయాలి అని చెప్పేసి నా ఒపీనియన్. నాకు సపోర్ట్గా అంటే ఈ భోగి పండ్లదనే కాదు, ఏ విషయంలో అయినా సరే నేను ఇది చేద్దామంటే పాజిటివ్గా ఓకే చెయ్యి, ఇది మనకు రాదు వద్దులే అని చెప్పేసి నెగిటివ్గా డిస్కరేజ్ చేసే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. ఇటు అమ్మ వాళ్ళ తరపు నుంచి అయినా సరే, ఇటు అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి అయినా సరే ఎంకరేజ్మెంట్ అనేది 100కి 100% ఉంటుంది. ఇందులో నేను చేసే దాంట్లో ఏదైనా తప్పు చేసినా, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకా సర్ది చెప్పి ఇంకా మంచిగా చేయడానికైతే నన్నైతే ఎంకరేజ్ చేస్తారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే భోగి పండ్లు మా అమ్మ నాన్న ఇంకా మా బాపమ్మలతో మా ఫ్యామిలీ అందరితో పోయించిన తర్వాత మా కాలనీలో ఉన్న కొంతమందిని పిలిచి వాళ్ళతో కూడా భోగి పండ్లు అయితే పోయించాను. ఇక్కడ ఈ భోగి రోజే భోగి పండ్లు పిల్లలకు ఎందుకు పోస్తారు అన్న విషయం అయితే నాకు తెలిసింది మీతో షేర్ చేస్తే ఒక్కసారి వినండి. భోగి రోజే పిల్లలకు భోగి పండ్లు పోస్తారు అనే విషయం అయితే అందరికీ తెలిసిందే. అసలు ఈ భోగి పండ్లు అంటే ఏంటి, అలానే ఎందుకు భోగి పండ్లు పోస్తారు అంటే, పూర్వం బదరికా వనంలో శ్రీమన్నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు అప్పుడు నారాయణునికి బాగా ఆకలి వేయగానే పక్కనే ఉన్న రేగి పండు చెట్టును చూసి అక్కడున్న ఫలాలను అయితే కోసుకొని తినడం వల్ల అందుకే ఆ పండుగ అంత శ్రేష్టమైనది, అంత గొప్ప పండుగ మనం భావిస్తాము. అంతేకాకుండా సూర్యునికి ఇష్టమైన పండు ఏదైనా ఉందంటే అది ఈ రేగి పండే. సూర్యుని యొక్క రూపం అలాగే కలర్ కూడా అదే విధంగా ఉండడం వల్ల వీటికి చాలా అంటే చాలా పవిత్రత అండ్ చాలా శ్రేష్టమైనదిగా భావించవచ్చు. ఇలా ఈ పండ్లను పిల్లల తలపైన పోస్తే సూర్యుని ఆశీర్వాదం అలాగే పిల్లలు దీర్ఘాయుషులుగా ఉంటారని చెప్పేసి నమ్మకం. ఈ భోగి పండ్లను కుడివైపున 3 సార్లు, ఎడమవైపున 3 సార్లు దిష్టి తీసి మన పిల్లలకు పోయడం వల్ల వాళ్ళకున్న నెగిటివ్ థాట్స్ అలాగే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఎట్లాంటి దిష్టులు ఉన్నా అన్నీ పోయి వాళ్ళు మంచి హెల్తీగా 100 years మంచిగా ఉంటారని చెప్పేసి నమ్మకం. అందుకే ఈ భోగి పండ్లను భోగి రోజున పోస్తారనమాట. నాకు తెలిసిన కాస్త ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఏమన్నా ఈ భోగి పండ్ల గురించి ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి. మీరు కూడా మీ పిల్లలకు భోగి పండ్లు పోసారా అనేది కూడా కమెంట్లో షేర్ చేయండి. ఈ భోగి పండ్ల గురించి మా ఫ్రెండు తను ఏమడిగిందంటే, భోగి పండ్లు అంటే మేము మా ఇంట్లో ఉండట్లేదు, వేరే ప్లేస్లో ఉన్నాము, భోగి పండ్లు పోయొచ్చా లేదా అని చెప్పేసి. అసలు భోగి పండ్లు అంటే మన పిల్లలకు దిష్టి తీసి పోసాం కదా, అది ఎక్కడున్నా సరే కంపల్సరీ ఆ ప్రోగ్రామ్ అయితే చేయాలని చెప్పేసి నా ఒపీనియన్. మన పిల్లలు బాగుండాలని వాళ్ళ క్షేమం కోసం చేస్తున్నాం కదా ఈ కార్యక్రమం. మనం ఎక్కడున్నా సరే వాళ్ళకు
ఇంకా మనకు కుదిరితే ఇంకొంతమందితో కూడా మన పిల్లలకు దిష్టి తీయించి ఈ ప్రోగ్రామ్ చేస్తే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. తను నన్ను అడగగానే నేను కూడా అదే సజెస్ట్ చేశాను అన్నమాట. ఎక్కడున్నా పర్వాలేదు, మనమైతే భోగి పనులనైతే తప్పకుండా పిల్లలకైతే పోయించాలి, అది మధ్యలో పోస్ట్‌పోన్ చేయొద్దు అని చెప్పేసి నా ఒపీనియన్. ఇక లాస్ట్‌కు భోగి పనులు అంతా పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి అని చెప్పేసి నేనైతే నాకు తెలిసింది మేము చేసేదైతే మీతో షేర్ చేస్తాను. భోగి పనులు మొత్తం పోయడం అయిపోగానే వాటిని అన్నిటిని ఒకే దగ్గరికి చేర్చిన తర్వాత అందులో ఉన్న కాయిన్స్ ఒక్కటి వాష్ చేసేసి మేమైతే దేవుని దగ్గర అయితే పెడతాము. ఇక మిగతావన్నీ మా ఊరు చెరువులో కానీ నదిలో కానీ, మీకు నదులు చెరువులు దగ్గరగా అవైలబుల్గా లేకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే మనమైతే వేయొచ్చు. భోగి పండ్లను మనం ఆల్రెడీ దిష్టి తీసాం కాబట్టి దిష్టి తీసిన వాటిని అసలు తినకూడదనమాట. ఆవులకు కానీ గేదెలకు కానీ ఎట్లాంటి వాటికైతే మనమైతే అస్సలు పెట్టకూడదు. కంపల్సరీ వాటిని దిష్టి తీసాం కాబట్టి ఎవరి తొక్కని ప్లేస్లో అయినా సరే, కాలువల్లో చెరువుల్లో అయినా సరే వాటిని అయితే మనం అక్కడే వదిలేసేయాలి. ఇక అయిపోయాక వచ్చిన అతిథులందరికీ నేనైతే ఇలా సింపుల్గా తాంబూలం అయితే ఇస్తాను. మనకున్న దాంట్లో ఇవ్వచ్చు, ఇవ్వకున్నా పర్లేదు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఇక భోగి రోజు మా ఇద్దరు పిల్లల వీడియోసే కాకుండా మా ఆడపడుచు కూడా వాళ్ళకైతే భోగి పండ్ల సెలబ్రేషన్స్, అలాగే మా మర్దల్వి కూడా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేసా, వాటిని కూడా చూడండి. ఇక ఇలాగా భోగి రోజు మా ఇంట్లో మా పిల్లలకైతే భోగి పండ్ల ఫంక్షన్ అయితే ఇలా చేశాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. భోగి రోజు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ పిల్లలకు కూడా భోగి పండ్లు పోసారా లేదా, నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.